హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ హెల్దీగా టేస్టీగా చేసుకునే క్యారెట్ కొబ్బరి లడ్డు అండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్వీట్ రెసిపీ అనొచ్చండి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. పావు కేజీ క్యారెట్ ఉంటే చాలు, సింపుల్గా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఒక పావు కేజీ క్యారెట్ తీసుకోండి. దీనిని పై పీలంతా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా 2 క్యారెట్లకి కూడా పై స్కిన్ అంతా ఓపెన్ చేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి. ఈ విధంగా కడుక్కున్న తర్వాత గ్రేటర్ తీసుకుని క్యారెట్ మొత్తాన్ని కూడా తురుముకోండి. ఇలా కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ కాకుండా, మరీ చిన్నగా ఉన్న హోల్స్ కాకుండా, కొంచెం మీడియంగా ఉన్న హోల్స్తో ఇలా తురుముకోండి. క్యారెట్ అనేది మరీ పెద్ద పెద్ద పలుకులు కాకుండా, మరీ ముద్దలాగా మెత్తగా కాకుండా, ఇలా కొంచెంగా చిన్న చిన్న పలుకులుగా రావాలి. ఈ విధంగా క్యారెట్ అంతా కూడా తురుముకుని పెట్టుకోండి. ఇలా తురుముకున్నాం కదా, ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇదంతా ఒక కప్పు నిండా వచ్చిందండి. ఈ కప్పు నిండా వచ్చింది. ఈ కప్పుతో, అదే కప్పుతో ఒక అరకప్పు బెల్లం తురుము తీసుకోండి. స్వీట్ ఎక్కువగా తినేవారు 1/4 కప్పు తీసుకోండి. స్వీట్ తక్కువగా ఇష్టపడేవారు అరకప్పు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఆల్రెడీ తీయగానే ఉంటుంది కదా, అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు తురుముకున్న క్యారెట్ అంతా కూడా నెయ్యిలో వేసుకుని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. క్యారెట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, చెమ్మ అనేది లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి. అలాగే అంతేకాకుండా పచ్చివాసన అనేది లేకుండా క్యారెట్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసామంటే క్యారెట్ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1 కప్పు నిండా పాలు తీసుకుని క్యారెట్లో వేసుకోండి. అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా తీసుకుని పోసుకోండి. వాటరు పాలు కూడా క్యారెట్తో బాగా కలపండి. ఇప్పుడు ఈ క్యారెట్ అంతా కూడా పాలలో బాగా ఉడకాలి. అంతవరకు కూడా ఉడికించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించండి. క్యారెట్ తురుము అనేది పాలని మొత్తాన్ని కూడా పీల్చుకుని క్యారెట్ అంతా ముద్దలాగా రావాలండి. అంతవరకు కూడా ఉడికించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుంటే క్యారెట్ అనేది త్వరగానే ఉడికిపోతుంది. చిక్కటి పాలైనా పచ్చి పాలైనా పోసుకోవచ్చు, లేదంటే కాచి చల్లర్చిన పాలైనా పోసుకోవచ్చు అండి. 1 కప్పు పాలకి 1 కప్పు నీళ్ళు పోసుకుని ఉడికించండి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఈ పాలన్నీ కూడా క్యారెట్ పీల్చుకుని ముద్దలాగా రావాలి. అంతవరకు ఉడికించండి. ఇలా ఉడికింది కదా, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా ఉడికించండి. ఇప్పుడు మనం తురుముకుని పెట్టుకుని కొలుచుకుని పెట్టుకున్న బెల్లం కూడా అలా వేసేసుకుందాం. క్యారెట్ మొత్తం కూడా పాలను పీల్చుకున్న తర్వాత బెల్లం తురుమంతా వేసేసుకుని బెల్లాన్ని బాగా కలపండి. బెల్లం గడ్డలు అనేవి బాగా కరిగి క్యారెట్లో బాగా కలవాలి. అంతవరకు ఉడికించండి. క్యారెట్ అంతా కూడా ముద్దలాగా రావాలండి. అంతవరకు ఉడికించండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని బాగా ఉడికించినట్లయితే క్యారెట్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. స్వీట్ బాగా దగ్గరగా ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఇవి రెండు కూడా క్యారెట్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. క్యారెట్ అనేది స్వీట్ అనేది కళాయికి అంటుకుపోకుండా గరిటెతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి. ఈ పాకం అంతా కూడా చిక్కబడి క్యారెట్ ముద్దలాగా రావాలి. అంతవరకు ఉడికించండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇలా క్యారెట్ మొత్తం కూడా ఉడికి బెల్లం అంతా కరిగింది కదా,
ఈ టైంలో ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ కొబ్బరి అంతా కూడా క్యారెట్లో కలిసేంత వరకు కలపండి. ఈ స్వీట్కి కొబ్బరి తురుము అనేది తగిలితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు, లేదంటే ఉట్టి క్యారెట్ బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. కొబ్బరి లేకుండా కూడా ఈ క్యారెట్ అనేది స్వీట్ అనేది చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ముద్దలాగా ఉడికింది కదా, ఇలా కళాయికి అంటుకోకుండా చాలా ముద్దలాగా దగ్గరగా ఉడికిపోవాలి. అంతవరకు కూడా ఉడికించండి. కొంచెం క్యారెట్ని చేత్తో టచ్ చేసి చూసినట్లయితే చిన్న బాల్ లాగా చిక్కగా ఉండలాగా రావాలి. అంతవరకు కూడా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈ స్వీట్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకుని క్యారెట్ అంతా అలా వేసుకున్నట్లయితే ఈ స్వీట్ అంతా కూడా ప్లేట్లో పెట్టుకుని పలుచగా చేసుకున్నట్లయితే త్వరగా చల్లారిపోతుంది. ఈ విధంగా పలుచగా వెడల్పుగా చేసుకోండి. ఈ ప్లేట్ని ఇప్పుడు చేతిని కొంచెం నెయ్యితో తడుపుకొని కొంచెం కొంచెంగా క్యారెట్ తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఆ సైజులో బాల్స్ చేసుకుని క్యారెట్ బాల్స్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి. ఇదే విధంగా ఉడికించిన మొత్తం క్యారెట్ మొత్తాన్ని కూడా మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి. క్యారెట్ అనేది కరెక్ట్గా ఉడికినట్లయితే ఇలా మనం ముద్ద చేసుకోవడానికి ఈజీగా వస్తుందండి. లేదంటే ఉండ చేసుకున్నప్పుడు పొడి పొడిలాడుతూ రాలిపోతూ ఉంటుంది. క్యారెట్ బాల్స్ అనేవి రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చిన్నపిల్లలు పెద్దవారు చాలా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.